హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనం డిజైన్ చేసిన ఈ టీఈటీ ఇండికేటర్ ఉపయోగించి మనకు బ్యాంక్ నిఫ్టీలో ఈ మంత్ ఎన్ని ట్రేడ్లు వచ్చినాయి, మనం ఎంత ప్రాఫిట్ బుక్ చేసామో ఒకసారి చూపిస్తాము. ఈ టీఈటీ ఇండికేటర్ అనేది మనం ఓన్గా డిజైన్ చేసిన ఇండికేటరు. ఈ ఇండికేటర్లో మనం డెల్టా వాల్యూస్, తీటా వాల్యూస్, బ్యాంక్ నిఫ్టీ, వాల్టాలిటీ, దాని రేంజీ, టైం డీకే, మెయిన్ టైం డీకే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మనం బ్యాంక్ నిఫ్టీ ఈ ఇండికేటర్ అనేది డిజైన్ చేసాము. ఇది సెన్సెక్స్లో, నెఫ్టీలో కూడా పనిచేస్తుంది. నెఫ్టీలో టార్గెట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సెన్సెక్స్లో టార్గెట్ హైగా ఉంటుంది, 500 పాయింట్స్ అబవ్ ఉంటుంది టార్గెట్. అలాగే రివర్స్ అయినప్పుడు లాస్ కూడా అంతే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో ఇది చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. స్టాక్స్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇక్కడ మనం ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇండికేటర్ రూల్స్ వచ్చి మనం ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత 200 పాయింట్స్ మన టార్గెట్ ఉంటుంది. 200 పాయింట్స్ మన టార్గెట్ ఉంటుంది. ఇన్ కేస్ ఏదన్నా మనకు లాస్ అయితే ఒక 70 పాయింట్స్ లేదా 80 పాయింట్స్ లాస్ అయిందనుకోండి, ఈసారి మనం ఎంట్రీ వచ్చినప్పుడు 270 పాయింట్స్ అని టార్గెట్ ఇస్తాము. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ఒక్కసారి మన టీఈటీ ఇండికేటరు ఇండెక్స్లో బై సిగ్నల్ వచ్చినప్పుడు లేదా సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు ఈ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో చూసుకోవాలి. ఇక్కడ క్యాండిల్ 57,000 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనం 57,000 కాల్ ఆప్షన్కి వెళ్ళి 57,000 కాల్ ఆప్షన్లో మనం అక్కడ కూడా బై సిగ్నల్ రావాలి. ప్రీమియంలో కూడా మనకి బై సిగ్నల్ రావాలి. ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, క్యాండిల్ ఎంతలో క్లోజ్ అయిందో చూసుకుంటాము. 56,700 దగ్గర, 56,900 దగ్గర క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి మనం ఇదే స్ట్రైక్ ప్రైస్కి వెళ్తాం. స్ట్రైక్ ప్రైస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని 56,900, అదే క్యాండిల్లో మనకి సెల్ సిగ్నల్ వచ్చిందా చూసుకుంటాం. అదే క్యాండిల్ సెల్ సిగ్నల్ రాకపోయినా ఒక క్యాండిల్ ముందు వచ్చినా పర్లేదు, లేదా ఒక క్యాండిల్ తర్వాత వచ్చినా పర్లేదు సెల్ సిగ్నల్. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో అయినా సరే, ప్రీమియంలో అయినా, ఇండెక్స్లో అయినా ప్రీమియంలో అయినా ఒకసారి ముందైనా రావచ్చు, తర్వాత అయినా రావచ్చు. బై సిగ్నల్ వస్తే మనం ఎంటర్ అవుతాము. లేదా ఇక్కడ మనకు బై సిగ్నల్ వచ్చిన తర్వాత 2-3 క్యాండిల్ తర్వాత కనుక మనకు ప్రీమియంలో బై సిగ్నల్ వస్తే మనం ఎంట్రీ తీసుకోం, అది వ్యాలిడ్ ఎంట్రీ కాదు. వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత మన ఎగ్జిట్ వచ్చి, దీనికి స్టాప్ లాస్ అనేది సపరేట్గా ఉండదు. వన్స్ మనకు ఎంట్రీ దొరికిన తర్వాత, ఇక్కడ ఎంట్రీ దొరికిన తర్వాత మనకు ప్రీమియంలో ఎన్ని సిగ్నల్స్ వచ్చినా పట్టించుకోం. ఇక్కడ 57,000 సిఈ సెలెక్ట్ చేసుకుంటాం, 57,000 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, దాంట్లో మనకి ఎన్ని సెల్ సిగ్నల్, బై సిగ్నల్ వచ్చినా కూడా మనం పట్టించుకోము. ఇక్కడ మనకి ఇండెక్స్లో ఎప్పుడైతే రివర్స్ సిగ్నల్ వస్తుందో అక్కడ మనం ఎగ్జిట్ అవుతాము. ఇండికేటర్ రూల్స్ అనేది ఇంతే, చాలా సింపుల్. ఒకసారి మనకి ఎన్ని అవకాశాలు వచ్చినాయో ఒకసారి చూపిస్తాను బ్యాక్ టెస్ట్ చేసి. ఇక్కడ ఈ ఇండికేటర్లో మనకి నెల మొత్తం మీద కూడా 15 ఎంట్రీలు వస్తాయి. మన టార్గెట్ 200 పాయింట్స్. 14 ఎంట్రీలు లోపే వస్తాయి. ఇక్కడ మనం రోజు 7-8 ఎంట్రీలు, 10 ఎంట్రీలు తీసుకొని ఒక్కొక్క ఎంట్రీకి మనం 100 రూపాయలు బ్రోకరేజ్ చేసుకున్నా సరే రోజుకు 1000 రూపాయలు, అంటే 20 వర్కింగ్ డేస్, 18 నుంచి 20,000 దాకా మనం బ్రోకరేజ్గా పోతుంది. కాబట్టి మనకి 15 ఎంట్రీలే వస్తాయి. నెల మొత్తం మీద కూడా 14-15 ఎంట్రీలు వస్తాయి కాబట్టి మనం సేఫ్ సైడే ఉంటాం బ్రోకరేజ్ పరంగా కూడా. ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. మనకి ఈ టీఈటీ ఇండికేటర్ అనేది జూలై 2 మనకి ఫస్ట్ ఎంట్రీ వచ్చింది 15/5కి 57,000 కాల్ ఆప్షన్లో. మనకి జూలై 2 57,000 కాల్ ఆప్షను 15/5కి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా బై సిగ్నల్ వచ్చింది. అదే క్యాండిల్ బై సిగ్నల్ వచ్చింది కాబట్టి మనం ఎంట్రీ తీసుకుంటాము. ఎంట్రీ తీసుకొని నెక్స్ట్ మనకి ఇక్కడ మన టార్గెట్ అయితే తీసుకుంటాం. టార్గెట్ అయితే ఇక్కడ మన టార్గెట్ 200 పాయింట్స్, మన ఎంట్రీ వచ్చింది 1019. 1019 దగ్గర మన ఎంట్రీ వస్తే మన టార్గెట్ 1219, అంటే 200 పాయింట్స్ మనకి టార్గెట్ అవ్వకపోతే, ఇన్ కేస్ టార్గెట్ అవ్వకపోతే వెయిట్ చేస్తాము. వెయిట్ చేసి మనకి ఎక్కడైతే ఇండెక్స్లో రివర్స్ సిగ్నల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ 56,900 దగ్గర ఇక్కడ 11/50కి మనకి నెక్స్ట్ డే మనం ఈరోజు తీసుకుంటే టార్గెట్ అవ్వకపోతే మ్యాక్సిమం వెయిటింగ్ పీరియడ్ వచ్చి నెక్స్ట్ డే 3:20 క్యాండిల్, 320 క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేస్తాము. 320 క్యాండిల్ మనం క్లోజ్ అయ్యే వెయిట్ చేస్తాం. ఇక్కడ మనకి 11:50కే రివర్స్ సిగ్నల్ చూపిస్తుంది ఇండెక్స్లో, కాబట్టి మనం ఇక్కడ ఎగ్జిట్ అవుతాము. 11:50 ఇక్కడ ఈ క్యాండిల్లో మనం ఎగ్జిట్ అవుతాము. అంటే మనకి ఈ ట్రేడ్లో మనకి 71 పాయింట్స్ లాస్ ఇచ్చింది. మనకి ఫస్ట్ ట్రేడ్లో మనకి 71 పాయింట్స్ లాస్ ఇచ్చింది. మన టార్గెట్ వచ్చి 200 పాయింట్స్. ఇన్ కేస్ మనకి ఒకవేళ 9-15 క్యాండిల్లో, ఇక్కడ 9-15కి క్యాండిల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9-15 కనుక మనకి బై సిగ్నల్ వచ్చింది అనుకోండి, 9-15 బై సిగ్నల్ వస్తే మనం ఇక్కడ ఈ ప్రైస్ అనేది ప్రీమియంలో ప్రైజు కిందకు టచ్ అయిన దాకా అయితే వెయిట్ చేయాలి. 9-15 క్యాండిల్లో డీకే ఎక్కువ ఉంటుంది, వాల్టాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 9-15 క్యాండిల్ మార్కెట్ని డిసైడ్ చేయలేదు. కాబట్టి మనకి 9-15 క్యాండిల్ ఒక్కోసారి భారీ గ్యాప్ అప్ 200 పాయింట్లు, 150 పాయింట్లు అవుతుంది. కాబట్టి
ఇక్కడ మనకి ఈ క్యాండిల్ 9-15 క్యాండిల్ బై సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రం ప్రీమియంలో కూడా బై సిగ్నల్ వచ్చినా వెంటనే ఎంటర్ అవ్వం, వెంటనే మనం ఎంట్రీ తీసుకోం. కిందకి ఈ విక్ కిందకు వచ్చిన దాకా అయితే వెయిట్ చేస్తాం, వెయిట్ చేసి ఈ విక్ కిందకు వచ్చిన దాకా వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుంటాం. 200 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాం. ప్లస్ దాంతో కలిపి మనకు వెయిట్ చేసి ఓపుకుంటే 200 పాయింట్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత గ్యాప్ ఉందో చూసి ఈ గ్యాప్ కూడా మనం టార్గెట్కి యాడ్ చేసుకోవచ్చు. ఈ గ్యాప్ కూడా మనకి టార్గెట్కి యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మనకి ఫస్ట్ ఎంట్రీ అయితే మనకి 71 పాయింట్స్ లాస్ ఇచ్చింది. మన సెకండ్ ట్రేడ్ వచ్చి బ్యాంక్ నిఫ్టీలో, ఇది స్టాక్స్లో కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. స్టాక్స్లో కాకపోతే సపరేట్ స్కానర్ ఉంది. స్కానర్లో పెట్టుకొని 52 వీక్స్ హైలో ఉన్న స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకుంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మనకి సెకండ్ ఎంట్రీ జూలై 7th, జూలై 2nd మనకు ఫస్ట్ ఎంట్రీ వస్తే జూలై 2nd మనకు సెవెంత్ సెకండ్ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ మనకి ఇప్పటి వరకు మనకి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మన ఒక ఎక్సెల్ షీట్లో వేసాను. ఓన్లీ 35 క్వాంటిటీ తోటి, 35 క్వాంటిటీ సింగిల్ లాట్, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ లాట్తో తీసుకుంటే మనకి 8 ఎంట్రీలే వచ్చినాయి. మంత్ అంతా కూడా ఇప్పటికీ జూలై 1st నుంచి జూలై 25th వరకు కూడా మనకి 8 ఎంట్రీలు వచ్చినాయి. ఆల్మోస్ట్ మనం ఫస్ట్ వీక్లో లాస్లోనే ఉన్నాం, సెకండ్ వీక్లో కూడా లాస్లోనే ఉన్నాం, థర్డ్ వీక్లో కూడా లాస్లోనే ఉన్నాం. ఈ వీక్ జూలై 4th వీక్లో మనం ప్రాఫిట్లోకి వచ్చాము. ఈ ఇండికేటర్ ఉపయోగించి పర్ఫెక్ట్గా రూల్స్ ఫాలో అయితే లాస్ అయ్యే నెలే ఉండదు, లాస్ అయ్యే నెల అనేది అసలు ఉండదు. మంత్ ఎండింగ్ అయితే మనం ప్రాఫిట్లోనే ఉంటాము. ఈ ఇండికేటర్ అనేది చాలా సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నాను. ఇక్కడ మన సెకండ్ ఎంట్రీ వచ్చి జూలై 2nd, జూలై 7th మన సెకండ్ ఎంట్రీ 10/5కి 56,800 కాల్ ఆప్షను, 56,800 పుట్ ఆప్షను మన సెకండ్ ఎంట్రీ జూలై 7th. ఇక్కడ చూస్తే ఒక్క నిమిషం అండి, జూలై 7th ఇక్కడ మన సెకండ్ ఎంట్రీ జూలై 7th. ఇక్కడ మనకి ఇండెక్స్లో సెల్ సిగ్నల్ వచ్చింది 10/5కి, మనకి ప్రీమియంలో అదే టైంకి 10/5కి మనకి బై సిగ్నల్ వచ్చింది. ఒక క్యాండిల్ ముందు వచ్చిన బై సిగ్నల్ పర్లేదు, ఒక క్యాండిల్ తర్వాత వచ్చినా పర్లేదు, మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎగ్జాక్ట్గా అదే క్యాండిల్లో రావాలని కాదు, మళ్ళీ తర్వాత క్యాండిల్ వస్తే అది మనకు వ్యాలిడ్ ఎంట్రీ కాదు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాము. మన ఎంట్రీ వచ్చి 604 ప్లస్ లాస్ట్ ట్రేడ్లో మనం 71 పాయింట్స్ లాస్ అయి ఉన్నాం. 71 ప్లస్ 271 మన టార్గెట్. ఇక్కడ టార్గెట్ అంటే 875 మన టార్గెట్. మనం ఈ ట్రేడ్లో కూడా మనం 93 పాయింట్స్ అనేది లాస్ అయ్యాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మనకి 10.55కి రివర్స్ సిగ్నల్ చూపించింది. కాబట్టి మనం 10.55కి మనం ఎగ్జిట్ అయిపోయాం. అంటే 93 పాయింట్స్ మనం లాస్ అయ్యాము. 93 పాయింట్స్, 2 ట్రేడ్లు వచ్చినాయి. ఒక పాయింట్లో 71 పాయింట్స్, రెండో ట్రేడ్లో 93 పాయింట్స్ లాస్ అయ్యాము. ఇక్కడ మనకి జూలై 7th మన మూడో ఎంట్రీ కూడా వచ్చింది. జూలై 7th మనకి 2 ఎంట్రీలు వచ్చినాయి. ఇక్కడ చూస్తే మనకి జూలై 7th ఇక్కడ మనకి 2 ఎంట్రీలు వచ్చినాయి. జూలై 2nd మనం ఫస్ట్ ఎంట్రీ వస్తే జూలై 3rd BTST గురించి క్లోజ్ చేసాం. మన మ్యాక్సిమం వెయిటింగ్ పీరియడ్ వచ్చి మనం ఈరోజు ఎంటర్ అయితే ట్రేడ్లో మనం ఈరోజు ఎంటర్ అయ్యామంటే ఎంట్రీ తీసుకుంటే, ఒకవేళ మనకు టార్గెట్ అవ్వకపోతే మనం మ్యాక్సిమం వెయిటింగ్ పీరియడ్ వచ్చి నెక్స్ట్ డే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. 320 క్యాండిల్ క్లోజ్ వరకు వెయిట్ చేస్తాము. మనకి ఇక్కడ 10.55కి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ఇక్కడ క్యాండిల్ 57,100 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మనం 57,100 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 57,100 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఎంట్రీ వచ్చి 855 మనం ఇంతకుముందు 93 పాయింట్స్ 71 పాయింట్స్ లాస్ అయి ఉన్నాం కాబట్టి అది కూడా మన టార్గెట్కి యాడ్ చేస్తాము. ఇక్కడ 855 మనం ఎంట్రీ తీసుకుంటే 1249 మన టార్గెట్. ఇది మనకి 92 పాయింట్స్ అదే రోజు మనకు 92 పాయింట్స్ ఇది కూడా లాస్ ఇచ్చింది. సో మన థర్డ్ ఎంట్రీ కూడా మనకి 93 పాయింట్స్, 92 పాయింట్స్ ప్లస్ 71 పాయింట్స్ అంటే మనకి మొత్తం 185 పాయింట్లు ప్లస్ 71, 185 పాయింట్లు ప్లస్ 71 పాయింట్స్, మనం 256 పాయింట్లు అనేది లాస్లోనే ఉన్నాం. జూలై 7th మనం 256 పాయింట్లు లాస్లోనే ఉన్నాం. 256 పాయింట్లు లాస్లో ఉంటే ఇక్కడ మనకి తర్వాత మన నాలుగో ఎంట్రీ, ఇక్కడ 3 ఎంట్రీలు అయిపోయినాయి, మనకు వచ్చింది 8 ఎంట్రీలు. నాలుగో ఎంట్రీ మన 4th ఎంట్రీ వచ్చి జూలై 7th అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ డే అనేది ట్రేడ్ లేదు. ఇప్పటికి 256 పాయింట్లు లాస్లో ఉన్నాం. జూలై 8 చూస్తే జూలై 8 మనకి ఎంట్రీ వచ్చింది. ఇక్కడ 9-15 క్యాండిల్లో ఎంట్రీ వచ్చినప్పుడు ఏం చెప్పాను, మనకి ప్రైస్ అనేది ఇక్కడ ప్రైస్ ఎంతలో క్లోజ్ అయింది, 57,000 దగ్గర క్లోజ్ అయింది. 57,000 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. 57,000 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే జూలై 8 ఒక్క నిమిషం అండి, ఇక్కడ జూలై 8
57,000 దగ్గర క్లోజ్ అయితే ఇక్కడ మనం ఏం చెప్పాము 9-15 క్యాండిల్కి మనకి బై సిగ్నల్ వస్తుంది. దీంట్లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 9-15 క్యాండిల్కి డీకే కూడా ఉంటుంది. ఈ క్యాండిల్ అనేది మార్కెట్ అనేది డిసైడ్ చేయలేదు, మార్కెట్ అనేది పైకి వెళ్దా కిందకి వెళ్దా వాలటాలిటీ డిసైడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం ప్రైస్ అనేది ఈ కిందకు వచ్చిన దాకా మినిమం కనీసం ఒక 10 పాయింట్లు అనేది కిందకు వచ్చిన దాకా చూడాలి. ఇక్కడ మనం ఈ క్యాండిల్లో విక్ దగ్గర నుంచి క్యాండిల్ లో నుంచి ఒక 10 పాయింట్లు హైలో అన్న తీసుకోవచ్చు మనం ఎంట్రీ. కాబట్టి మనకి ఇక్కడ అనేది ఎంట్రీ ఎక్కడ రాలేదు, ఇక్కడ దాకా అయితే మార్కెట్ ఆ రోజే రావాలి. మనకి ఇక్కడ ఒకసారి 9-15కి వస్తే అదే రోజు మనకి ఒక 10 పాయింట్ల గ్యాప్ తోటన్నా లో నుంచి ఒక 10 పాయింట్ల గ్యాప్ తోటన్నా రావాలి. 10 పాయింట్ల గ్యాప్తో వస్తే మనం ఎంట్రీ తీసుకుంటాము లో నుంచి. ఇక్కడ అదే రోజు మనకి రాలేదు, ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చిన తర్వాత 100 పాయింట్స్ దాకా ర్యాలీ ఇచ్చింది. ఇక్కడ చూస్తే మనం 841 ఎంట్రీ అయితే మనకి దాదాపు ఇది 940 దాకా అంటే 100 పాయింట్స్ దాకా ర్యాలీ ఇచ్చింది. 100 పాయింట్స్ ర్యాలీ ఇచ్చినా సరే ఇది మనకు వ్యాలిడ్ ఎంట్రీ కాదు కాబట్టి మన 8వ తారీఖు మనం ఎంట్రీ అవ్వలేదు. రెండు పర్ఫెక్ట్ సిగ్నల్స్ వచ్చినా సరే 9-15కి ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రం విక్ లో ఈ క్యాండిల్ లో ఏదైతే ఉంటుందో అక్కడ దాకా వచ్చిన దాకా అయితే మార్కెట్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసి లోనే ఎంట్రీ తీసుకోవాలి. నెక్స్ట్ మన ట్రేడ్ వచ్చి బ్యాంక్ నిఫ్టీలో మన ఫోర్త్ ట్రేడ్ ఇక్కడ ఇక్కడ 3 ట్రేడ్లు అయిపోయినాయి. మన ఫోర్త్ ట్రేడ్ జూలై 9 మనం ఫోర్త్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాం. ఒకసారి చూపిస్తాను, అది ఒక నిమిషం. జూలై 9 మనకి 12:20కి బ్యాంక్ నిఫ్టీలో 57,200 ఈ క్యాండిల్ అనేది 57,200 క్లోజ్ అయింది కాబట్టి 57,200 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఇక్కడ జూలై 9న 57,200 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. 12:20కి ఎగ్జాక్ట్గా అదే క్యాండిల్ వచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. మన టార్గెట్ వచ్చి 1277. మన టార్గెట్ మామూలుగా అయితే 200 టార్గెట్. ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ 1277 ఎందుకైందంటే మనం ఫస్ట్ ట్రేడ్లో లాస్ట్ ట్రేడ్ అని మనం లాస్లోనే ఉన్నాం. ఫస్ట్ ట్రేడ్లో మనకి 71 పాయింట్లు లాసు, ప్లస్ మనం నెక్స్ట్ ట్రేడ్లో 93 పాయింట్లు, తర్వాత ట్రేడ్లో 92 పాయింట్లు అంటే 256 పాయింట్లు, ప్లస్ మనం ఈ ట్రేడ్లో ఒక 200 పాయింట్లు అంటే మన టార్గెట్ ఇప్పుడు 456 పాయింట్లు మన టార్గెట్. 456 పాయింట్ టార్గెట్. కానీ ఇది కూడా మనకి ఫోర్త్ ట్రేడ్ కూడా మనకి 95 పాయింట్స్ అనేది లాస్ ఇచ్చింది. ఈ 95 పాయింట్స్ మనం మ్యాక్సిమం వెయిటింగ్ పీరియడ్ వచ్చి నెక్స్ట్ డే మార్కెట్ క్లోజ్ అయిందాక అని చెప్పాం, లేదా రివర్స్ సిగ్నల్ వచ్చిందాక. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మనకి నెక్స్ట్ డే మనకి ఇక్కడ ఈ క్యాండిల్ 11 క్యాండిల్ దగ్గర మనం ఎగ్జిట్ అయ్యాం. ఎందుకు ఎగ్జిట్ అయ్యామంటే ఇక్కడ నెక్స్ట్ డే 11కి మనకి ఎగ్జాక్ట్గా 11కి మనకి సెల్ సిగ్నల్ రివర్స్ సిగ్నల్ చూపించింది. ఇక్కడ మనకి రివర్స్ సిగ్నల్ చూపించింది కాబట్టి ఎగ్జిట్ అయ్యాం. మనం ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం. ఈ ట్రేడ్ కూడా మనకి 95 పాయింట్స్ అనేది లాస్ ఇచ్చింది. కాబట్టి మనం ఇప్పటికీ 95 పాయింట్స్ అంటే 351 పాయింట్లు మనకు వచ్చింది. 4 ట్రేడ్లు వచ్చిన 4 ట్రేడ్లు కూడా స్టాప్ లాస్ హిట్ అయినాయి. రివర్స్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయినాయి. 350 పాయింట్లు అనేది మనం లాస్లోనే ఉన్నాం. మన నెక్స్ట్ ట్రేడ్ జూలై 14 వచ్చింది. అంటే ఇది మనకి 5వ ట్రేడ్ జూలై 14 వచ్చింది. జూలై 14 రోజు బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను, ఒక్క నిమిషం. లాస్లో వచ్చిన రోజు లాస్ వచ్చింది కదా అని చెప్పి మనం నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవడం మానేయకూడదు. ఎందుకంటే నెక్స్ట్ ట్రేడే టార్గెట్ హిట్ అవ్వచ్చు. మన లాస్ను కూడా టార్గెట్ కలుపుతాం కాబట్టి ఈ కేవలం ఇండికేటర్ ఉపయోగించి మనం ఇది మనం ఓన్గా డిజైన్ చేసిన ఇండికేటర్ ఉపయోగించి 1470 పాయింట్లు బిఫోర్ లాస్ట్ మంత్ 2200 పాయింట్లు. ఈ ఇండికేటర్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను. నాకు ఏ నెల కూడా లాస్ రాలేదు. ప్రాఫిట్లోనే ఉన్నాను. ప్రాఫిట్లోనే క్లోజ్ అయింది మనకు మంత్ ఎండ్ అనేది. ఒకసారి ఇక్కడ మనకి జూలై 14 తారీఖు 14:50కి జూలై 14 తారీఖు 14:50కి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది. 56,700 దగ్గర క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ జూలై 14 మన 56,700 ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటాము. జూలై 14 ఇక్కడ చూస్తే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎగ్జాక్ట్గా 14:55 క్యాండిల్ దగ్గరే మనకి ఎంట్రీ వచ్చింది. ఇక్కడ కూడా మనకి 14:55 క్యాండిల్ దగ్గరే బై సిగ్నల్ చూపించింది. ప్రీమియంలో కూడా 14:50 క్యాండిల్ దగ్గర మనకి 55 దగ్గర బై సిగ్నల్ చూపించింది. ఇండెక్స్లో 14:50 దగ్గర చూపిస్తుంది. అంటే ఒక క్యాండిల్ తర్వాత వచ్చింది ప్రీమియంలో, గమనించారా? ఇక్కడ 14:50 క్యాండిల్ దగ్గరేమో ఇండెక్స్లో వచ్చింది, 14:55 క్యాండిల్ దగ్గరేమో ప్రీమియంలో వచ్చింది. ఒక క్యాండిల్ తర్వాత వచ్చినా తీసుకోవచ్చు అని చెప్పాం కాబట్టి మనం ఇక్కడ ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్న తర్వాత మన ఎంట్రీ ఇక్కడ మనకి
మ్యాక్సిమం వెయిటింగ్ పీరియడ్ వచ్చి మనకి మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి మనకి ఎంట్రీ వచ్చింది. మనం మ్యాక్సిమం వెయిటింగ్ పీరియడ్ వచ్చి నెక్స్ట్ డే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 739 దగ్గర ఎంట్రీ తీసుకుంటే మనకి దాదాపు 970 అంటే 250 పాయింట్ల పైన మనకి ర్యాలీ ఇచ్చింది. కానీ మన టార్గెట్ అనేది 1290 దాకా ఉంది టార్గెట్. కాబట్టి మనం టార్గెట్ అయిన దాకా వెయిట్ చేయాలి, లేదా రివర్స్ సిగ్నల్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి. మనం మ్యాక్సిమం ఈ రోజు ఎంట్రీ తీసుకుని నెక్స్ట్ డే వరకు వెయిట్ చేస్తాం, నెక్స్ట్ డే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు. కానీ ఇక్కడ రివర్స్ సిగ్నల్ చూపించింది కాబట్టి ఇండెక్స్లో, ఇక్కడ ప్రీమియంలో చూడండి ముందుగానే రివర్స్ సిగ్నల్ వచ్చింది. కానీ మనకి ఇండెక్స్లో ఎప్పుడు రివర్స్ సిగ్నల్స్ చూపిస్తారు. ఇక్కడ ఎంటర్ అయితే మనం ఇండెక్స్లో మనకి రివర్స్ సిగ్నల్ వచ్చింది మాత్రం 13:35కి. ఇక్కడ 13:35కి మనం ఎగ్జిట్ అయ్యాము. ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్లో 13:35 ఎగ్జిట్ అయ్యాము. ఈ ట్రేడ్లో మనం 90 పాయింట్స్ అనేది తీసాము, ఎందుకంటే ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం కాబట్టి 90 పాయింట్స్ తీసాము. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి మనకి 250 పాయింట్ల పైన ర్యాలీ ఇచ్చింది. కానీ మనం వెయిట్ చేసి 90 పాయింట్సే బుక్ చేసాము. తర్వాత మన ఎంట్రీ 18వ తారీఖు, మన 6th ఎంట్రీ, మన 6వ ఎంట్రీ వచ్చి 18వ తారీఖు వచ్చింది. ఇక్కడ 18వ తారీఖు మన 6వ ఎంట్రీ, ఇక్కడ 18వ తారీఖు మన 6th ఎంట్రీ. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇది 14:30కి 56,400 కాల్ ఆప్షన్. 14:30కి 56,400. ఇక్కడ 14:30 ఒక్క నిమిషం అండి, 14:30కి ఈ క్యాండిల్లో వచ్చింది, సారీ ఈ క్యాండిల్ ఎంట్రీ వచ్చింది. 14:25కి 56,300 కాల్ ఆప్షన్ ఈ క్యాండిల్లో వచ్చింది ఎంట్రీ. ఒక్క నిమిషం అండి, ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ వచ్చింది. 56,300 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనం ఇదే స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాం. 56,300 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 14:30కి 18వ తారీఖు, ఒక్క నిమిషం అండి చూపిస్తాను. 18వ తారీఖు 14:30 మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మన ఎంట్రీ 640 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ 1101. ఎందుకంటే గతంలో 90 పాయింట్లు మనం రికవర్ చేసినా సరే మిగతా లాసులు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం అటన్నింటిని కలిపి ఇక్కడ టార్గెట్ ఇచ్చాము. ఇక్కడ మనకి 640 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఎన్ని సిగ్నల్స్ వచ్చినాయి. ఇక్కడ ఒకటి వచ్చింది, 9:20 ఒకటి వచ్చింది, మళ్ళీ 9:45 ఒకటి వచ్చింది. ఇవన్నీ మనం పట్టించుకోం. మనం ఎక్కడ ఎగ్జిట్ అవుతామంటే మన ఎగ్జిట్ పాయింట్ ఎక్కడంటే ఇండెక్స్లో. ఇక్కడ చూడండి, అక్కడ అన్ని సిగ్నల్ ఇచ్చినా సరే ఇది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో అనేది ఒక్క రివర్స్ సిగ్నల్ కూడా చూపించలేదు. ఇండెక్స్లో రివర్స్ సిగ్నల్ ఈవినింగ్ దాకా కూడా రివర్స్ సిగ్నల్ చూపించలేదు. చూస్తే ఇండెక్స్లో మనకి ఎటువంటి రివర్స్ సిగ్నల్ చూపించలేదు కాబట్టి మనం హ్యాపీగా వెయిట్ చేస్తాం. మార్కెట్లో అనేది వెయిట్ చేయడమే రావాలి. బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు పేషెన్స్ ఉండాలి, చాలా ఓర్పుగా. ఇప్పుడు 400 పాయింట్లు 350 పాయింట్లు లాస్ వచ్చింది కదా అని చెప్పి మనం నెక్స్ట్ ట్రేడ్ తీసుకోకుండా ఉండకూడదు. నేను ట్రేడ్ చేసిన ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో ఫస్ట్లో లాస్లు వచ్చినా సరే తర్వాత మంత్ ఎండ్కి మాత్రం ప్రాఫిట్లోనే ముగించాను. ఒకసారి చూద్దాం ఈ ట్రేడ్ ఎట్ ఇచ్చింది అనేది. మనకి ఇక్కడ 640 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మనకి దాదాపుగా ఇది చూడండి 908 దాకా పోయింది. 640 మైనస్ 910 అంటే మనకి దాదాపు 270 పాయింట్ల పైనే వచ్చింది ప్రాఫిట్. 270 పాయింట్ల పైన ర్యాలీ ఇచ్చింది. కానీ మనం 270 పాయింట్లు అనేది బుక్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. కానీ ఇండెక్స్లో ఆ రోజు ఎండ్ వరకు కూడా మనకి ఎటువంటి సిగ్నల్ రాలేదు. ఇక్కడ చూస్తే 18వ తారీఖు ఎటువంటి ఎండ్ సిగ్నల్ అనేది రాలేదు 18వ తారీఖు. కాబట్టి మనం 9:20 క్యాండిల్ క్లోజింగ్కి 3:20 క్యాండిల్ క్లోజింగ్కి 15:20 క్యాండిల్ ఈ క్యాండిల్ క్లోజ్ వరకు వెయిట్ చేస్తాం. మ్యాక్సిమం వెయిటింగ్ పీరియడ్ వచ్చి, ఎందుకంటే మనం నిన్న ఎంటర్ అయ్యాం దీంట్లో. గత రోజులు ఎంటర్ అయితే ఈరోజు 3:20 క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. కాబట్టి మనం ఈ ప్రీమియంలో మనం ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం. ప్రీమియంలో ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయ్యాం. ఇక్కడ మనం 208 పాయింట్లే బుక్ చేసాం. దీంట్లో మనం 208 పాయింట్లే ప్రాఫిట్ బుక్ చేసాం. ఎందుకంటే మనకు 270 పాయింట్లు పోయినా సరే అక్కడ బుక్ చేసుకోలేదు. మనం టార్గెట్ కోసం వెయిట్ చేసాం. 208 పాయింట్లే మనం ప్రాఫిట్ బుక్ చేసాము. మనకి ఈ 6th ట్రేడ్లో ఒక 208 పాయింట్లు ప్రాఫిట్ బుక్ చేసాం. ఇంతకుముందు ట్రేడ్లో మనం 90 పాయింట్లు అనేది ప్రాఫిట్ బుక్ చేసాం. ఇక్కడ చూస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో 15:20కి 16వ తారీఖు జూలై 16 15:20కి మనకి సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్యాండిల్ 57.1 దగ్గర క్లోజ్ అయింది. కానీ మనకి 57.1 ప్రీమియంలో బై సిగ్నల్ రాలేదు. ఇదైతే మంచి ర్యాలీ ఇచ్చింది, దాదాపు 800 పాయింట్ల దగ్గర ర్యాలీ ఇచ్చింది. కానీ మనకి ఇక్కడ చూపిస్తాను 57.1 దగ్గర ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. మనకి 57.1 పుట్ ఆప్షన్లో మనకి బై సిగ్నల్ రావాలి. ఇక్కడ 15:20కి 16వ తారీఖు 15:20 కన్నా 15:15కి లేదా 15:25కి ఈ 3 క్యాండిల్లో ఎక్కడ మనకు బై సిగ్నల్ లేదు. నెక్స్ట్ డే ఇచ్చింది కాబట్టి ఇది
మనం వ్యాలిడ్ ఎంట్రీ కాదు కాబట్టి, మన రూల్స్ ప్రకారం వ్యాలిడ్ ఎంట్రీ కాదు కాబట్టి మనం ఎంట్రీ తీసుకోలేదు. ఒకవేళ ఎంట్రీ పడి ఉంటే ఇక్కడ 478 దగ్గర ఎంట్రీ పడి ఉంటే దాదాపు ఇక్కడ చూడండి, ఇది 1000 పాయింట్ల దాకా వెళ్ళింది. మనం 1000 పాయింట్ల పైన వెళ్ళింది ఇది. కానీ ఇది మనకి మన ఎంట్రీ కాదు కాబట్టి మనం ఎంట్రీ అనేది తీసుకోలేదు. 16వ తారీఖు ఎంట్రీ మనకి ప్రాపర్ సిగ్నల్ రాలేదు కాబట్టి ఎంట్రీ తీసుకోలేదు. మనం నెక్స్ట్ ఎంట్రీ వచ్చి జూలై 24th మన నెక్స్ట్ ఎంట్రీ చూపిస్తాను. ఒక నిమిషం, ఇక్కడ జూలై 24th మన నెక్స్ట్ ఎంట్రీ జూలై 24th. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్, మనం 57,091 57,099.99 ఉన్నా సరే మనం 57,000 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాం. అదే స్ట్రైక్ ప్రైస్లో మనకి ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది కాబట్టి బై సిగ్నల్ రావాలి. 57,999 ఉంది కదా అని చెప్పి 57,100 దగ్గరగా ఉందని చెప్పి మనం 57,100 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోం. ఇక్కడ 57,000 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ 57,000 పుట్ ఆప్షన్ తీసుకుంటే మనం 57,000, ఇక్కడ ఒక చిన్న పాయింట్, 57,000 పుట్ ఆప్షన్ మనం తీసుకుంటే జూలై 24th ఇక్కడ మనకి ప్రీమియం ఎంత ఉందో చూడండి ఒకసారి. ప్రీమియం అనేది 270 ఉంది, 269 ఉంది 57,000 స్ట్రైక్ ప్రైస్లో. మనకి మినిమం 400 పైన ఉండాలి ప్రీమియం అనేది. 400 పైన ఉంటే టార్గెట్ అనేది ఈజీగా హిట్ అవుద్ది. మనకి బ్యాంక్ నిఫ్టీలో కానీ ఏదైనా ఇండెక్స్లో మనకి ఎక్స్పైరీ డేట్ దగ్గర అయిపోతే మనకి ప్రీమియం అనేది కరిగిపోతూ ఉంటుంది, ప్రీమియం చిన్నదైపోతూ ఉంటుంది. మనకి మినిమం 400 పైన ఉండాలి. ఫస్ట్లో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో 1000 పైన 500, 600, 700 ఉంటుంది. ఇక్కడ మనకి 270 ఉంది కాబట్టి మనం 400 పైన స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సిగ్నల్ వచ్చిన తర్వాత చూసుకునేది మాత్రం మనం ఇక్కడ ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అయిందో అక్కడే సిగ్నల్ వచ్చిన తర్వాత చూసుకుంటాం. ఇక్కడ 57,000 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనం 57,000 దగ్గర సిగ్నల్ అనేది చూసుకుంటాం. సిగ్నల్ వచ్చిన తర్వాత వెంటనే మనం 400 పైన స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం 57,300, 400 దాకా ఉంది స్ట్రైక్ ప్రైస్ 433. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకొని మనం టార్గెట్ కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే 420 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ మనకి 870 అనేది మన టార్గెట్. ఈ ఎంట్రీ నేను టెలిగ్రామ్లో ఇచ్చేటప్పుడు కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వమన్నాను, కానీ నేను టార్గెట్ కోసం వెయిట్ చేశాను. దీంట్లో మనం కేవలం 15 పాయింట్లు బుక్ చేసాము. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి ఇండెక్స్లో రివర్స్ సిగ్నల్ అనేది, ఇక్కడ రివర్స్ సిగ్నల్ బట్టి మనం ఎగ్జిట్ అవ్వలేదు. మనం ఇండెక్స్లో మనకి ఇక్కడ చూడండి 1340 దగ్గర మనకి రివర్స్ సిగ్నల్ వచ్చింది ఇండెక్స్లో. కాబట్టి మనం ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం, 1340కి ఎగ్జిట్ అయ్యాం, 15 పాయింట్ల ప్రాఫిట్ తీసాము. తర్వాత మన ఈ లాస్ట్ ఎంట్రీ మన లాస్ట్ ఎంట్రీ వచ్చి జూలై 25th 9:15కి, ఇక్కడ 9:15కే మనకి ఎంట్రీ వచ్చింది. 9:15కి ఎంట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ వచ్చినప్పుడు డీకే ఉంటుందని చెప్పాను. క్యాండిల్ చివరికి వచ్చినాక వెయిట్ చేయమని చెప్పాను. ఇక్కడ చూస్తే మనకి 9:15కి కూడా ఇక్కడ కూడా మనం ప్రీమియం సెలెక్ట్ చేసుకోవడం అనేది 56,900 పుట్ ఆప్షన్. 56,900 పుట్ ఆప్షన్లో ప్రీమియం ఎంత ఉందో చూసుకోవాలి. 56,900 పుట్ ఆప్షన్లో, సారీ ఇది కాల్ ఆప్షన్ అనుకుంటా, ఒక్క నిమిషం. 56,900 పుట్ ఆప్షన్లో మనకి అప్పుడు సిగ్నల్ వచ్చిన అలా చూసుకోవాలి. 25వ తారీఖు 9:15కి సిగ్నల్ వచ్చింది 56,900. కానీ ఇక్కడ ప్రీమియం అనేది 280 ఉంది. మనకి 400 పైన కావాలి ప్రీమియం. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్ వచ్చి ఇక్కడ 57,200 సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే 57,200లో ఆ టైంకి ఆ క్యాండిల్ క్లోజింగ్కి 434 ఉంది, 434 ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్లో మనకి ఎంట్రీ వచ్చినప్పుడు ఇందాక చెప్పాను, ఏమని చెప్పానంటే ఫస్ట్ క్యాండిల్లో మనకి ఎంట్రీ వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకంటే దీంట్లో డీకే ఎక్కువ ఉంటుంది. ఈ క్యాండిల్ అనేది మార్కెట్ని డిసైడ్ చేయలేదు కాబట్టి వాలటాలిటీ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఈ క్యాండిల్ విక్లోకి ఈ క్యాండిల్ లో ఎంత అవుతుందో లోకి వచ్చినాక వెయిట్ చేస్తాం. ఒక 5-10 పాయింట్ల గ్యాప్తో అయినా తీసుకోవచ్చు, లేదా ఆ క్యాండిల్ లో అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ క్యాండిల్లో 445, నాకు 300, ఈ క్యాండిల్లో వచ్చి 359లో ఇది క్లోజ్ అయింది. 434 దగ్గర క్లోజ్ అయింది. 359లో నేను 360 దగ్గర ఇది నాకు ఎంట్రీ పడింది. క్యాండిల్ కిందకు వచ్చినా వెయిట్ చేశాను. 360 దగ్గర ఎంట్రీ పడింది. ఎంట్రీ పడినప్పుడు ఈ క్యాండిల్ రేంజ్ ఎంత అయితే ఉందో అది మనం టార్గెట్కి యాడ్ చేసుకోవచ్చు. మన టార్గెట్ 200 పాయింట్లు అయితే మనం ఇప్పటి వరకు 38 పాయింట్స్ అనేది లాస్లో ఉన్నాం. ప్రీవియస్లో అన్నీ మనం రికవర్ అయినా సరే మనం 38 పాయింట్స్ మీరు చూస్తే ఫస్ట్ నుంచి చూస్తే 38 పాయింట్స్ లాస్లోనే ఉన్నాం. ఆ 38 పాయింట్స్ ప్లస్ ఈ క్యాండిల్ ఒక 80 పాయింట్స్, ఈ క్యాండిల్ రేంజ్ ఒక 80 పాయింట్స్ ఉంది, ప్లస్ 80 పాయింట్స్ మన టార్గెట్ 200 పాయింట్స్, ప్లస్ మనకి ఇక్కడ మనం టార్గెట్ సెట్ చేసుకుంటాం. టార్గెట్ సెట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ దీంట్లో మనం 318 పాయింట్లు, ఈ ఎంట్రీలో మనం 318 పాయింట్లు అనేది టార్గెట్ హిట్ అయింది.
మన 9 మనకి నాకు ఎంట్రీ పడింది. ఇక్కడ 9:25కి ఎంట్రీ తీసుకుంటే నాకు 11:45 కల్లా నా టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. 318 పాయింట్లని ప్రాఫిట్ చేసాం. ఇప్పటి వరకు అయితే మనం లాస్లన్నీ ఫస్ట్ మనం 351 పాయింట్లు మైనస్లో నుంచి మనం 280 పాయింట్లు ప్రాఫిట్లోకి వచ్చాము. మంత్ ఎండ్కి 280 పాయింట్లు అనేది ప్రాఫిట్లోకి వచ్చాము. 280 పాయింట్లు ప్రాఫిట్లోకి వచ్చాం. ప్లస్ ఇంకా మనకి ఒక 4 ట్రేడింగ్ డేస్ మనకు మిగిలి ఉన్నాయి. చూద్దాం ఈ 4 ట్రేడింగ్ డేస్లో మనకి మార్కెట్ అనేది ఎలాంటి అవకాశాలు ఇస్తుందో చూద్దాము. మంత్ ఎండ్కి అయితే ఖచ్చితంగా లాస్లో అయితే ఉండము. ఇంకొకటి మనకి బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు మనం ఓవర్ ట్రేడింగ్ చేస్తుంటాం. రోజుకు 10 ఎంట్రీలు, 8 ఎంట్రీలు, 9 ఎంట్రీలు తీసుకున్నా సరే ఎంట్రీకి మనం 100 రూపీస్ బ్రోకరేజ్ తీసుకున్నా మనకి 800, 900 రోజుకైనా 20 వర్కింగ్ డేస్ కలిపి మనకి 18,000, 20,000 దాకా బ్రోకరేజ్కి అవుతుంటుంది. ఇక్కడ మనం టీఈటీ ఎంట్రీ పాయింట్స్ ఈ మనకి ఈ ఇండికేటర్లో 15 ఎంట్రీ లోపే వస్తాయి కాబట్టి మనకు బ్రోకరేజ్ కూడా సేవ్ అవుద్ది. ఇక్కడ మనం ఫస్ట్ 3 వీక్స్ అనేది లాస్ట్లోనే ఉన్నాం. ఈ లాస్ట్ వీక్లో మనం లాస్ట్ నుంచి బయటకు వచ్చాము. మీకు ఎవరికైనా సరే ఇండికేటర్ కావాలంటే యాక్సెస్ కావాలంటే నేను ట్రేడింగ్ వ్యూలో ఇన్వైట్ రూపంలో యాక్సెస్ ఇస్తాను, లేదా డైరెక్ట్గా నేను మీకు పైన స్క్రిప్ట్ ఇచ్చేస్తాను. మీరు దీంట్లో ట్రేడింగ్ వ్యూలో వేసుకొని పైన స్క్రిప్ట్ మీరు వాడుకోవచ్చు. ఇండికేటర్ యాక్సెస్ కావాలంటే మాత్రం ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా వాట్సాప్ చేయొచ్చు. నేను ఇండికేటర్ యాక్సెస్ అనేది మీకు తప్పకుండా ఇస్తాను. జూలై 1 నుంచి జూలై 25 వరకు మనకి ఫస్ట్ వీక్లో 1 ఎంట్రీ వచ్చింది, సెకండ్ వీక్లో 3 ఎంట్రీలు వచ్చినాయి, థర్డ్ వీక్లో 1 ఎంట్రీ వచ్చింది, ఫోర్త్ వీక్లో 3 ఎంట్రీలు వచ్చినాయి. మొత్తం మనకి 8 ఎంట్రీలు మాత్రమే వచ్చినాయి ఇప్పటిదాకా. ఇంకా 4 వర్కింగ్ డేస్ మన చేతిలో ఉన్నాయి. చూద్దాం ఇండికేటర్ అనేది. ఇప్పటివరకు అయితే నేను కొన్ని సంవత్సరాల నుంచి డిజైన్ చేసిన కొన్ని సంవత్సరాలు నుంచి వాడుతూ ఉన్నాను. చాలా నెలలు నేను మార్కెట్లో ట్రేడ్ చేయకుండా దీన్ని బ్యాక్ టెస్ట్గా పెట్టి లైవ్ మార్కెట్లో టెస్ట్ చేసిన తర్వాత నేను దీంట్లో ట్రేడ్ చేయడం మొదలుపెట్టాను. ఇక్కడ 35 క్వాంటిటీ, బ్యాంక్ నిఫ్టీ 35 క్వాంటిటీ అంటే సింగిల్ లాట్తో ట్రేడ్ చేయడం చూపిస్తున్నాను, ఎంత ప్రాఫిట్ తీస్తాం అనేది. మీరు నా లాస్ట్ వీడియోస్ చూస్తే జూన్ మంత్లో మనం 1470 ఇదే విధంగా 1470 పాయింట్లు అనేది ఇండికేటర్ ఉపయోగించి మనం బిఫోర్ లాస్ట్ మంత్ మేలో మనం 2200 పాయింట్లు. ఒకసారి నా లాస్ట్ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరికైనా మీలో ఈ ఇండికేటర్ కావాలి, నేను ఓన్గా ట్రేడ్ చేసుకోగలను, నేను బై చేసుకోవాలను, టార్గెట్ కోసం వెయిట్ చేయగలను అనే వాళ్ళు ఈ ఇండికేటర్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. నేను మీకు ఈ ఇండికేటర్ యాక్సెస్ అనేది ఇస్తాను. నెక్స్ట్ మంత్ జూలై నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ నుంచి జూలై మంత్ నేను ఈ 2 నెలల నుంచి వీళ్ళకి నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను ఫ్రీగానే చూపిస్తూ ఉన్నాను టెలిగ్రామ్ గ్రూప్లో. ఆగస్ట్ మంత్ నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇండికేటర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. ఒకసారి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ చేయండి. దీన్ని డిజైన్ చేయడం కూడా చాలా టైం పట్టింది. ఇది బ్యాంక్ నిఫ్టీలో అండ్ స్టాక్స్లో రెగ్యులర్గా నేను ఇచ్చే స్టాక్స్లో బ్యాంక్ నిఫ్టీలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సెన్సెక్స్లో కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇందాక లాస్ట్ ట్రేడ్స్లో మీరు చూస్తే 90 పాయింట్స్ 70 పాయింట్స్ అట్లా లాస్ అయింది కదా. ఇక్కడ ఒక నిమిషం చూపిస్తాను. ఫస్ట్ తారీఖు మనకి 70 పాయింట్స్ లాస్ అయింది. సెన్సెక్స్లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి 70 పాయింట్స్ లాస్ అయింది కదా. ఇక్కడ మనం తీసుకుంటే అదే సెన్సెక్స్లో అయితే 250 పాయింట్స్ 180 పాయింట్స్ దాకా కూడా అది రివర్స్ వచ్చింది, దాకా రివర్స్ సిగ్నల్ చూపిస్తుంది. అలాగని టార్గెట్ కూడా అంతే ఉంటుంది. దానికి టార్గెట్ 500 పాయింట్లు, 480, 500 పాయింట్లు మనకు టార్గెట్ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఒక్కసారి మనకు వరుసగా 2 ట్రేడ్లు, ఇక్కడ మనకి వరుసగా 4 ట్రేడ్లు లాస్ అయినా సరే మనం 350 పాయింట్స్ లాస్లో నుంచి 280 పాయింట్స్ ప్రాఫిట్లోకి వచ్చాము. అదే మనకు సెన్సెక్స్లో నాలుగు ట్రేడ్లు కనుక లాస్ అయితే దాదాపు 500-600 పాయింట్ల లాస్ దాకా కనపడుతుంది. టార్గెట్ వచ్చినా కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనం ఇది రీజనబుల్గా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అనేది దాని వాలటాలిటీ కానీ దాని రేంజ్ అనేది మనకి రీజనబుల్గా ఉంటుంది, దాని కదలికలు బాగుంటాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాం. నెఫ్టీలో కూడా ఇది చేయొచ్చు, కాకపోతే నెఫ్టీలో మనకి మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అది 70 పాయింట్స్ వచ్చేసరికి నెఫ్టీలో చాలా కష్టం అవుతుంది. 100 పాయింట్స్ టార్గెట్ అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి నెఫ్టీలో మూమెంట్ స్లోగా ఉంటుంది. సెన్సెక్స్లో అనేది మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో చాలా చాలా ప్రాపర్గా ఉంటుంది. కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనం ఇక్కడ వెయిట్ చేయటం రావాలి. మనకి మెయిన్ మార్కెట్లో ట్రేడ్ చేయడం ఎవరైనా చేస్తారు, ట్రేడ్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకున్నా సరే అది పైకి కింద కదులుతూ ఉంటుంది, లాభం వస్తుంది. కానీ ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా చూడగలిగి ఉండాలి. వెయిట్ చేయడం అనేది రావాలి, ట్రేడ్ చేయడం కాదు. ముందు వెయిట్ చేయడం రావాలి. మార్కెట్లో పేషెన్స్గా ఉన్నప్పుడే
మనకి అమౌంట్ అనేది మంత్ ఎండ్ కనపడుద్ది, ప్రాఫిట్ అనేది తీయగలుగుతాము. ఇక్కడ మనకి మనం ఏం చేస్తామంటే సహజంగా ట్రేడ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత మనకు ఒక 1000 రూపాయలు 1500 ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతాం. అదే లాస్ వచ్చేది అయితే మనం 2000 5000 7000 పోయినా సరే లాస్ వచ్చేది చూస్తూనే ఉంటాం. కాబట్టి అలా కాదు, ట్రేడ్ చేయడం అనేది వెయిట్ చేయడం రావాలి. ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇంత పెద్ద టార్గెట్ తీసుకున్న తర్వాత ఇద్దా అవదా అని చెప్పి నమ్మకం లేకుండా ఉండకూడదు. మనం ఇండికేటర్ నమ్ముకున్నప్పుడు ఇండికేటర్ నమ్మినప్పుడు లేదా ఒక స్ట్రాటజీని నమ్మినప్పుడు మనం వెయిట్ చేయడం అనేది కంపల్సరీగా రావాలి. మార్కెట్లో వెయిట్ చేయడం, టీఎస్టీ ఉంచుకొని వెయిట్ చేయడం రావాలి. అంతేగాని మనకి ఇక్కడ దాకా ప్రాఫిట్ రాగానే తీసేసి ఈసారి లాస్ వచ్చేటప్పుడు ఎక్కువ లాస్ బుక్ చేసుకోవడం అలా ఉండకూడదు. ఇక్కడ మీలో ఎవరైనా సరే నేను ఓన్గా ట్రేడ్ చేసుకోగలను, నేను బై సేల్, నాకు ఒకసారి ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా కాల్ చేయండి. ఇండికేటర్ యాక్సెస్ అనేది మీకు ఇప్పటివరకు అయితే మనం 280 పాయింట్స్ అనేది ప్రాఫిట్లో ఉన్నాము. 351 పాయింట్లు లాస్లోంచి 280 పాయింట్స్ అనేది ప్రాఫిట్లో ఉన్నాము. ఇక్కడ మనకి ఇంకా 4 వర్కింగ్ డేస్ మన చేతిలో ఉన్నాయి. ఈ 4 వర్కింగ్ డేస్లో ఎలాంటి అవకాశం ఇస్తుంది మార్కెట్, మనకి ఎన్ని ఎంట్రీస్ వస్తాయి అనేది తీసి ప్రతిరోజు ఈవినింగ్ కల్లా నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను వీడియో పోస్ట్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటాను. మీకు ఇండికేటర్ కావాలంటే మాత్రం తప్పకుండా నాకు వాట్సాప్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. చూద్దామండి.